जयतु मेघश्यामल कोमलांगो जयतु पृथ्वी भारनाशो मुकुंदः। सभायै नमः। प्रिय भगवद्बंधुलारा, శ్రీరామాయణ మహాయజ్ఞాన్ని ప్రారంభం చేసుకుని ఈవేళ 4వ రోజు. రేపు మహాపూర్ణాహుతి. కవిశాబ్దిక కేసరి, మహామహోపాధ్యాయ, శాస్త్ర రత్నాకర బిరుదాంకితులైనటువంటి డాక్టర్ శ్రీరంగం నల్లాం చక్రవర్తుల రఘునాథాచార్య స్వామివారి 100వ తిరునక్షత్ర ఉత్సవము, అంటే జయంతి ఉత్సవం. వీరు కృష్ణా జిల్లాలో మోటూరు గ్రామంలో జన్మించారు, ఆంధ్రప్రదేశ్లో. చిన్నతనంలోనే వారి తాతగారి దగ్గర విద్యాభ్యాసం చేసి వారు వరంగల్ ప్రాంతం వచ్చి ప్రభుత్వ ఉద్యోగిగా వారు చాలా కాలం చేశారు. శాస్త్రాల్లో గొప్ప నైపుణ్యం కలిగినటువంటి మహానుభావుడైన సంస్కృత విద్యాలయంలో వారు ఉపాధ్యాయునిగా పనిచేసిన ఆయన ఉండేటువంటి అపారమైన జ్ఞానం. ఎంత జ్ఞానము అంటే వారికి 21వ సంవత్సరంలో భారతదేశంలో ఉండేటువంటి పండితులకు ఫలానా విషయం మీద మీరు శాస్త్రవాదం చేసే ధైర్యం ఉన్నవాడు మీరు ఎక్కడికి వచ్చి పిలిచినా నేను వస్తా, లేదు మీరు ఫలానా చోటికి రమ్మంటే నేను వస్తాను, లేదు మీరు వరంగల్ వచ్చినా పర్వాలేదు అని ఆయన 21వ సంవత్సరంలో వయసులో భారతదేశంలో ఉండే పండితులందరికీ సవాల్ చేశారు. అప్పటికే తమిళనాడులో గొప్ప పాండిత్యం కలిగి, ఆయన ఎంత పాండిత్యమో అంటే ధనుర్మాసంలో ఉపన్యాసం పెడితే టికెట్లు కొనుక్కుని వెళ్ళేవారు. ఎవరికి? రంగరాచార్యులు అని తమిళనాడులో. వారి ఉపన్యాసం అంటే అంత క్రేజ్. ఒకసారి వారి దగ్గరికి సినిమా థియేటర్స్ ఓనర్స్ అంతా వచ్చారు. అయ్యా, మీరు సాయంత్రం 6:30కి ఉపన్యాసం మొదలు పెడుతున్నారు, రాత్రి 9 అవుతుంది, సెకండ్ షో ఉండలేదు, ఫస్ట్ షో ఉండలేదు, కనుక మాకు చాలా ఇబ్బంది అయిపోతుందండి. మరి మేము వ్యాపారం చేసుకునే వాళ్ళం, స్టాఫ్కి జీతాలు ఇవ్వాలి, కనుక మీ ఉపన్యాస టయాన్ని మీరు మార్చుకోవాల్సింది అని తమిళనాడులో ఈ సినిమా థియేటర్స్ ఓనర్స్ అందరూ వారి దగ్గరికి వచ్చారు. అంటే వారు వినయంగా చెప్పారు, అయినా మీ వ్యాపారం దెబ్బకొట్టారని నేను పెట్టలేదు, భక్తులందరికీ ఇది ప్రదోష కాలంలో భగవద్ వైభవాన్ని కనుక వినిపింపజేస్తే వాళ్ళ దోషాలు పోతాయి, వాళ్ళు భక్తులుగా ఉండగలుగుతారు. మా సౌకర్యం కోసం మేము పెట్టుకున్నాం, కానీ మీ వ్యాపారం దెబ్బడానికి కాదు, కనుక మీరు సమయాన్ని వేరే మార్చుకోండి, దయచేసి నన్ను అనిలా భావించొద్దని చెప్పాడు. అంతటి క్రేజ్ కలిగినటువంటి మహా ఉపన్యాసకుడు ఆయన. ఆయనకి సవాల్ చేశాడు 21వ సంవత్సరం. సవాల్ చేస్తే శాస్త్రవాదం ఇద్దరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగింది. అది చివరికి వ్యక్తిగత ద్వేషం దాకా వెళ్ళింది. అప్పుడు చిరంజీవి స్వామి గారి తాతగారు ఉండేవారు, సదజీవి స్వామివారు. వారు గోపాలాచార్య స్వామివారిని, మన చిరంజీవి స్వామివారి గురువు గారు, వాళ్ళందరూ రంగంలో దిగి వ్యక్తిగతమైనటువంటి ద్వేషాలకు తావివ్వకూడదు, శాస్త్రవాదం శాస్త్రంగానే ఉండాలి అని వాళ్ళందరూ వరంగల్ వెళ్ళి, ఆయన వయసులో చిన్నవాడి ఒక అడుగు వెనక్కి పోయి అని, ఈయనది శాస్త్రంలో కరెక్ట్ అయినా కూడా ఒక అడుగు వెనక్కి వేయించారు. అంతటి పాండిత్యం 21 సంవత్సరంలో గడించిన మహానుభావులు రఘునాథాచార్య స్వామి వారు.
అనేకములైనటువంటి అవార్డ్స్ పొందారు, రాష్ట్రపతి అవార్డు పొందారు. అనేక శాస్త్రాలలో బహుముఖ పాండిత్యం కలిగినటువంటి వారు. సంస్కృతము, తెలుగు, ఇంగ్లీషు, హిందీ ఇలా 5-6 భాషల్లో మంచి పాండిత్యం కలిగినటువంటి వారు. శాస్త్రంలో భారతదేశంలో ఈ శతాబ్ది కాలంలో, ఈ 100 సంవత్సరాల కాలంలో మొట్టమొదటి పండితుడు ఆయన 95 సంవత్సరాలు జీవించి ఉన్నారు. వారు అనేక జీర్ణ దేవాలయాలను ఉద్ధరించారు, వేద పాఠశాలలు పెట్టారు, అనేక మందికి శాస్త్రబోధన చేశారు. 3 పర్యాయాలు శ్రీభాష్య మహాగ్రంథాన్ని పండితులకు ఉపదేశం చేశారు. ఆయన పండితులకు, సాధారణమైన వ్యక్తులకు కాదు. అలాగే భగవద్ విషయమనే మహాగ్రంథాన్ని 3 పర్యాయాలు పండితులకు ఉపదేశం చేశారు. ఈవేళ భారతదేశంలో ఉన్న పండితులందరూ ఏదో ఒక గ్రంథం ఆయన దగ్గర చదువుకున్నవారే. అంత బహుముఖ పాండిత్యం కలిగినటువంటి రఘునాథాచార్య స్వామివారు శ్రీరామ భక్తుడు. ప్రతి సంవత్సరం ఆయన శ్రీరామాయణ యజ్ఞం చేసేవారు. రామాయణంలో ఉన్నటువంటి 24,000 శ్లోకాలు ఆయనకి కంఠతహావచ్చు. అర్ధరాత్రి అయ్యా ఉత్తరాఖండ్లో ఇలా ఉంది కదా అంటే దాని శ్లోకం చదివి దాన్ని అర్థతాత్పర్యాలు చెప్పేటంత జ్ఞాపక శక్తి చివరిదాకా ఉంది ఆయనకి. చివరిదాకా వారి సన్నిధానంలో మేము శాస్త్ర అధ్యయనం చేశాం. వారికి 100 సంవత్సరాల పుట్టినరోజు పండుగ చేసుకునేటువంటి భాగ్యం మన కర్నూలు పట్టణానికి రావడం నిజంగా ఇది సర్వేశ్వరుని యొక్క దివ్య అనుగ్రహం. వారి దగ్గర అనేక మంది జిఆర్ స్వాములు శాస్త్ర అధ్యయనం చేశారు. అలా అధ్యయనం చేసిన వాళ్ళలో మేము అనేక మంది జిఆర్ స్వామి, చిరంజీవి స్వామి వారి ఆశ్రమంలో ఉండి వేదాలకు విపులంగా తెలుగు అర్థాలు రాశారు. అనేక బహుముఖాలు, అనేక గ్రంథాలు ప్రచురణలోకి వారు తీసుకొచ్చారు. ముఖ్యంగా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రానికి సంస్కృతంలో శ్రీపరాశర భట్టర్లు అనేటువంటి మహానుభావులు 1000 సంవత్సరాల క్రితం సంస్కృతంలో వ్యాఖ్యానం రాశారు. దానికి తెలుగులో 1200 పేజీల పుస్తకాన్ని వీరు రాశారు. రఘునాథాచార్య వారు 1200 పేజీలు. అంత వివరంగా, అంటే సాధారణమైన జ్ఞానం కలిగిన వాడు కూడా ఆ పుస్తకం చూసి విష్ణు సహస్రనామం మీద ఉపన్యాసం ఇవ్వగలిగేటంత విపులంగా వారు అనుగ్రహించారు. వారి 100వ సంవత్సరం రేపటి రోజు. మేషమాసము మూల నక్షత్రం. సౌరమానం ప్రకారం దీన్ని మేషమాసం అంటాం. చాంద్రమానం ప్రకారం మనం దీన్ని చైత్రమాసము అంటాం. సాధారణంగా ద్రావిడ భాషలో, ద్రావిడ ప్రాంతంలో పుట్టింది వైష్ణవ సంప్రదాయం. అందుకని వైష్ణవ సంప్రదాయంలో జరిగే ఏ కార్యక్రమైనా సౌరమానం ప్రకారం జరుగుతాయి. అలాంటి సౌరమానంలో ఇది మేషమాసం. రేపటి రోజు మూలా నక్షత్రం. వారు అవతరించినటువంటి నక్షత్రం. రేపటి రోజున అంగరంగ వైభవంగా వారి శత జయంతి ఉత్సవాన్ని జరపడానికి ఇప్పటికే మహానుభావులు శ్రీ 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 త్రిదండి అష్టాక్షరి బృందావన రామానుజ జిఆర్ స్వామి వారు ఏం చేశారు, అభినవ మేల్కోట నుంచి. తర్వాత శ్రీ 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 త్రిదండి షడగోపముని రామానుజ జిఆర్ స్వామి వారు కర్ణాటక ప్రాంతంలో ఉన్న మేల్కోట నుంచి వారు ఏం చేశారు. అలాగే శ్రీ 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 ప్రపన్న రాఘవ రామానుజ జిఆర్ స్వామి వారు ప్రయాగరాజు నుంచి వారు ఏం చేశారు. రేపటి రోజున శ్రీ 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 త్రిదండి శ్రీరామచంద్ర రామానుజ జిఆర్ స్వామి వారు విచ్చేస్తున్నారు. అలాగే అహోబిల రామానుజ జిఆర్ స్వామి వారు, దేవనాథ రామానుజ జిఆర్ స్వామి వారు, అలాగే శ్రీవిల్లిపుత్తూరు నుంచి షడగోప రామానుజ జిఆర్ స్వామి వారు రేపు ఏం చేస్తున్నారు. అలాగే ఉభయ రాష్ట్రాల్లో ఉండేటువంటి ఉభయ వేదాంత పండితులు సుమారు 30 మంది పండితులు రేపు ఉదయం నుంచే చేరుకుంటారు.
భద్రాచలం, విశాఖపట్నం, విజయవాడ ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రముఖమైనటువంటి పండితులంతా కూడా రేపు వస్తారు. రేపటి రోజు 12:30 గంటలకు మహాపూర్ణాహుతి సాగుతుంది. అప్పటిదాకా ఈ వేదిక నుంచే పండితుల ప్రసంగం మన సురేష్ బాబు గారి అధ్యక్షతన వారు రామాయణ ప్రవచనాలు వారు నిర్వహిస్తారు. వారి అధ్యక్షతన ఈ వేదిక నుంచే సాగుతాయి. 12:30కి మహాపూర్ణాహుతి అవుతుంది. ఇక సాయంత్రం 4:30 నుంచి 5 గంటల వరకు అందరం కలిసి ఆలయ ప్రదక్షిణ చేస్తాం. 5 గంటలకు సుమారు ఒక 2000 మంది భక్తులతో సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ. మన పట్టణంలో ఉండేటువంటి వివిధ ఆధ్యాత్మిక సంస్థల వారందరికీ కూడా స్వయంగా ఆహ్వానాలు పలకడం జరిగింది. వారందరూ కూడా ఇచ్చేస్తారు. అలాగే భరతనాట్య కార్యక్రమం కూడా వేదిక నుంచి ఒక అరగంట సేపు ఆ కార్యక్రమం సాగుతుంది. ఈ 30 వేదాంత పండితులు స్వాములందరూ వేదికను అలంకరించి ఆ రఘునాథాచార్య స్వామివారి తిరునక్షత్రాన్ని శత జయంతి ఉత్సవాన్ని ఎందుకోసం చేయాలి, ఆయన గొప్పవారు కావచ్చు, ఆయన పుట్టినరోజు మనం చేసుకోవాల్సిన అవసరం ఏమిటి అనేటువంటి అంశం మీద 30 వేదాంత పండితులందరూ కూడా అద్భుతమైనటువంటి ప్రసంగం చేస్తారు. దీనికి మనం వినవలసిన అవసరం ఉంది. ఎప్పుడైనా మహాత్ముల యొక్క త్యాగమే సమాజానికి బలం. 4 రోజుల క్రితం మనం అంబేద్కర్ జయంతి చేసుకున్నాం ఏమండి. అలాగే గాంధీ మహాత్ముని జయంతి చేస్తూ ఉంటాం ప్రతి సంవత్సరం. ఎందుకు చేస్తూ ఉంటాం? వారు సమాజానికి, సభ్య సమాజానికి స్వాతంత్ర్యం ఇవ్వడానికి, మనమందరం స్వేచ్ఛావాయువులను స్వీకరిస్తూ సుఖంగా జీవించడానికి వారి జీవితాన్ని త్యాగం చేసి లౌకికమైన మన జీవనానికి వారంతా ఎంతో తోడ్పడినటువంటి మహాత్ములు. అలానే వైష్ణవ సంప్రదాయంలో నాదముల దగ్గర నుంచి రఘునాథాచార్య స్వామి వరకు ఎంతోమంది పండితులు కేవలం వాళ్ళ పాండిత్యం కాకుండా జీవితాన్ని త్యాగం చేసి సమాజంలో ఎప్పుడూ ఈ సంప్రదాయము, ఈ ఆచారము, ఆనువంశికంగా వచ్చేటువంటి ఈ పద్ధతులన్నీ కూడా సజావుగా నిలవాలి అంటే ఆచరించి చూపించాలి. ఆచినోతి శాస్త్రార్థాన్ ఆచార్యే స్థాపయతి. ఆచరించి చెప్పేవాడు ఆచార్యుడు. ఆచరించకుండా మైకుల్లో చెప్పేటువంటి వాడి వలన ప్రయోజనం ఉండదు. కనుక వాళ్ళ జీవితాలు త్యాగం చేసి ఈ సంప్రదాయాన్ని మనం పాటించడం అన్నా, ఈ ఆచారాలు మనం పాటించడం అన్నా మానవ జీవితానికి సుఖమయమైనటువంటి మనుగడ ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ మహాత్ములందరూ కూడా ఆచరించి వాళ్ళు ఆచరించడానికే జీవించారు. అలా జీవించినటువంటి మహానుభావుల్లో ఈ శతాబ్దిలో అగ్రగణ్యులు రఘునాథాచార్య స్వామివారు. వారిని గురించి తెలియనటువంటి వారు లేరు. రాజకీయ నాయకుల్లోనూ పరిచయం ఉంది. వారే రాజకీయాల్లో తిరిగేవారు కాదు. కానీ వారి గ్రంథాల రచన చదివినటువంటి రాజకీయ నాయకులు కూడా పుస్తకాలు చదువుతారు కదండి. వారు చదివినటువంటి రాసినటువంటి పుస్తకాలు చదివి అమ్మో ఇంత విషయం ఉంటుందా, రామాయణాన్ని ఇంత బాగా చెప్పవచ్చునా, విష్ణు సహస్రనామానికి 1200 పేజీల భాష్యం ఉన్నది అంటే అది ఎంత గొప్ప స్తోత్రం అని సాధారణమైన జ్ఞానం కలిగిన వారికి కూడా మన విజ్ఞాన ఘనిని అందించినటువంటి మహనీయుడు వారు. అలాగే ఎంతోమంది ఉపాధ్యాయులకు ఆయన మార్గదర్శకుడు. అలాగే ఉభయ వేదాంత పండితులు వారు చెప్పకుండా, వారి సంబంధం లేకుండా నేను పండితుడిని చెప్పగలిగిన వాడు భారతదేశంలో లేరు. ఉత్తరాదిలో కూడా ఎంతోమంది పండితులు ఉన్నారు. వారు కూడా వీరి మీద చాలా గౌరవం. ఒకరోజు ఉత్తరాది నుంచి కొంతమంది పండితులు ఈ మధ్య కాలం 2 ఏళ్ల క్రితం వచ్చారు ఒక సభకి. వస్తే ఒక ఆయన సంస్కృతంలో తప్పు మాట్లాడాడు. ఇంకొక ఆయన అన్నాడు, అయ్యా వరంగల్లో తప్పు మాట్లాడకూడదు, ఇది రఘునాథాచార్య స్వామివారి పట్టణం, ఇది వారికి కపి శాబ్దిక కేసరి అని పేరు.
అంటే శబ్దాన్ని ఎలా ప్రయోగం చేయాలో చెప్పగలిగిన వాళ్ళలో పెద్ద కేసరి సింహావనం వాడాయి. ఎక్కడైనా ఎవరైనా తప్పు పడితే ఆగు, సభలోనే నీవు శబ్దం తప్పు వచ్చింది అంత జ్ఞాపకం చివరి దాకా. ఒక పిల్లవాడైతేని గురువుగారి దగ్గర బాగా పేరు తెచ్చుకోవాలి అని యజ్ఞం చేస్తూ సంకల్పాన్ని ఆయనే రాసుకుని చదువుతున్నాడు. చదువుతుంటే ఆ పిల్లవాడిని పిలిచి, నేను బతికుండగా నువ్వు ఎక్కడైనా యజ్ఞం చేసావో మర్యాద కూడా నీకు, నువ్వు సంకల్పంలో తప్పులు చెప్పేవాడివి, నువ్వు యజ్ఞం ఏం చేస్తావు, ఏం చదువు నీది. అలా విద్యా విషయంలో కఠినంగా ఉండేవారు. మళ్ళీ స్వామి మాత్రం చాలా ఈ కోపం తెలియదు, చాలా సౌమ్యులు అనేటప్పుడు. కానీ అలానే ఆయన సౌమ్యులు అనడానికి వీల్లేదండి. విద్యా విషయంలో తేడా వస్తే ఎవరినైనా సరే అనేక గ్రంథాలు అద్వైత శాస్త్రం మీద ఖండన గ్రంథాలు రాశారు. అనేక మంది అద్వైత పండితులకు సవాల్ చేశారు, మీ అద్వైతం మీద నేను మాట్లాడతా, అద్వైతం మీద నీకెంత తెలుసోరా. ఇలా పూర్వకాలంలో ఇలా శాస్త్రవాదం ఉండేవి. మా ఆచార్యుల వారి సమకాలంలో కూడా అలాంటి వేళ వరకు శాస్త్రవాదం లేదండి. ఎవరేం చెప్పినా బాగుంది అనటమే ఒక అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఎదుటివాడు తగాదా మనకి. సరే, కొంతమంది తగాదా పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కానీ అందులో రసం ఉండదు, వస్తు లేకుండా. ఎలాంటి తగాదా పెట్టుకుంటే విషయం తెలిసి పెట్టుకోవాలి కదా. అలా వారు విషయ పరిజ్ఞానం పరిపూర్ణంగా కలిగిన వారై సత్యాన్ని లోకానికి చెప్పాలి అని ప్రయత్నం చేసినటువంటి, జీవితకాలం త్యాగం చేసినటువంటి మహానుభావులు, చాలా నిరాడంబరులు. అలాంటి వారి యొక్క శత జయంతి ఉత్సవాన్ని సమాజంలో అందరికీ తెలిసేటట్లు మనం చేయవలసిన అవసరం ఉంది. ఒక కాలంలో ఇంతమంది మహాత్ములు సమాజంలో ఉన్నారు, వారి వలన సంప్రదాయానికి ఇంత సేవ జరిగింది అని ఎప్పటికీ కూడా సమాజానికి వినియోగపడేటువంటి ఏ ఒక వ్యక్తినైనా మనం ఫోకస్ చేయాలి, వారిని మనం స్మరించుకోవాలి, వారి అడుగుజాడలో మనం నడవలసినటువంటి అవసరం ఉంది. కనుక రేపటి రోజు జరిగేటువంటి మహత్తరమైన తిరునక్షత్ర మహోత్సవానికి భక్తులందరూ వేలాదిగా తరలి వచ్చి ఆ మహనీయుడు సమాజానికి ఇచ్చినటువంటి అనేకములైనటువంటి సూచనలు, సమాజానికి ఇచ్చిన అనేక ఉపదేశాలను రేపు సభాముఖంగా మనం చర్చ చేసుకుంటాం. కనుక భక్తులందరికీ ఈ విషయాన్ని ప్రచారం చేయవలసిందిగా పాత్రికేయులందరికీ మేము సవినయంగా తెలియజేసుకుంటూ, భక్తులందరికీ కూడా మీ వాట్సాప్ల ద్వారా, మీకుండేటువంటి ప్రచార సాధనాల ద్వారా నేను మీ బంధువర్గానికి తెలియజేసి ఆ మహనీయులు వ్రాసినటువంటి పుస్తకాలన్నీ కూడా రేపు పంచిపెట్టడం కూడా జరుగుతుంది. కనుక భక్తులందరికీ ఇది మంచి అవకాశం. ఈ అవకాశం